ఆశీర్వదించారు అని చెప్పి మీరందరూ కూడా గమనించాలి. జాతీయ స్థాయిలో ఒక పార్టీ 3 పర్యాయాలు తిరిగి అధికారాన్ని చేపట్టడం అనేది ఇది సాధారణంగా అంత సులభంగా జరిగేటువంటి విషయం కాదు. అయితే ఇది ప్రజలు భారతీయ జనతా పార్టీని విశ్వసించినటువంటి సందర్భంలో అనూహ్యంగా ఆశీర్వదించారు. దాని వినమ్రతతోటి భారతీయ జనతా పార్టీ స్వీకరిస్తూ వారు అందించినటువంటి ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజా హితపాలనని అందించడానికి అంకితమై భారతీయ జనతా పార్టీ ఇక ముందు కూడా ముందుకు వెళుతుంది అని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే యువమోర్చా ఉన్నదో యువతకి అనేక కార్యక్రమాలు పథకాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుని రావడం జరిగింది. ముద్రా యోజన దగ్గర నుండి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని దగ్గర నుండి ఈ రకంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు స్టార్టప్ కావచ్చు, స్టాండప్ కావచ్చు, యువతకి అనూహ్యమైనటువంటి అవకాశాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సందర్భంలో, అదేవిధంగా ఇవాళ మన రాష్ట్రంలో కూడా చూసుకున్నట్లయితే కొప్పర్తి ఓర్వకల్ అక్కడ ఇండస్ట్రియల్ నోడ్స్కి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. దాని మాధ్యమంగా ఇవాళ మన రాష్ట్రంలో దగ్గర 1,00,000 ఉపాధి అవకాశాలు కైవసం చేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. అంటే మన యువతకి మంచి ఉపాధి అవకాశాలు కూడా కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. కనుక అన్ని విధాలా కూడా యువతకి సంబంధించినటువంటి అంశాల మీద కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించి మంచి కార్యక్రమాలు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మాధ్యమంగా యువతలోకి చొచ్చుకుని పోయి భారతీయ జనతా పార్టీని యువతకి చేరువ చేసి పెద్ద సంఖ్యలో సభ్యుల్ని నమోదు చేసుకునే కార్యక్రమాన్ని యువ మోర్చా చేపట్టడం జరిగింది. వారికి నా శుభాకాంక్షలు. ఖచ్చితంగా విజయవంతంగా వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అని చెప్పి తెలియజేస్తూ, ఇందాకే మనకి గుడ్లవల్లేరులో కాలేజీకి సంబంధించినటువంటి ఆడపిల్లలు, ఇది చాలా మనం ఒక రకంగా సిగ్గుతో తలదించుకోవాలి. బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాస్ పెట్టి ఈ ఆడపిల్లల్ని వారిని వీడియోస్ తీయటం, అదంతా ఇవాళ మనకి మీడియాలో కూడా మనం అందరం కూడా చూసే ఉంటాము. అది బయటకు వచ్చినటువంటి నేపథ్యం. ఖచ్చితంగా ఇటువంటి పోకడ ఏదైతే ఉందో దీనికి స్వస్తి పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే కారకులయ్యారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నాను. పాత్రికేయ సమావేశం ఇంతటితో ముగిసింది. మీడియా మిత్రులు బయట వేచి చేయాల్సిందిగా కోరుతున్నాను.